100 మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే తానా లీడర్షిప్లో ఆ బోర్డు మెంబర్లు, ఎగ్జిక్యూటివ్ బోర్డు 18 మంది ఉండొచ్చు, తానా ఫౌండేషన్లో ఉండొచ్చు, తర్వాత టీమ్ స్కేల్లో ఉండొచ్చు, తర్వాత మొత్తం కలిపి ఎంతమంది ఉన్నా కూడా రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్ కానీ, అంటే ప్రతి రీజియన్కి ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు అనమాట. దాన్నే వాళ్ళని రీజనల్ రిప్రజెంటేటివ్ అంటున్నారు. ఇప్పుడు ఇదివరకు వైస్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు. వీళ్ళందరూ కలిపితే దాదాపు 100 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది అన్నట్టు మీరు నేను చూస్తున్నట్టుగానే వాళ్ళకి యాంగ్జైటీ ఉన్నది. వాళ్ళకి ఆ యాంగ్జైటీ మాత్రమే చూపిస్తున్నారు తప్పితే వాళ్ళ బాధ్యత చూపించట్లేదు. అంటే వాళ్ళు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారు కదా, బాధ్యత. ఇప్పుడు మీకు నాకు యాంగ్జైటీ మాత్రమే ఉన్నది, కానీ వాళ్ళకి యాంగ్జైటీతో పాటు బాధ్యత కూడా ఉండాలి. అది లోపించింది. డెఫినెట్గా వాళ్ళు అంటే ఆర్గనైజేషన్లో ఉన్న కింద స్థాయి వాళ్ళు కావచ్చు వాళ్ళ బోర్డు మీటింగ్లో లేదా కాన్ఫరెన్స్ కాల్లో కానీ లేదా ముఖముడిగా మెయిల్స్ పెట్టడం కానీ పెట్టి టాప్ మేనేజ్మెంట్, లీడర్షిప్లో ఉన్న టాప్ మేనేజ్మెంట్ మీద ప్రెషర్ పెట్టాలి. ప్రెషర్ పెట్టి దీన్ని ఏం జరుగుతుంది, అట్లీస్ట్ ఏం జరుగుతుందో చెప్పడమైనా చేయాలి. ఇప్పుడు తానా బోర్డ్ ఆఫ్ చైర్మన్ కూడా నాకు చెప్పింది ఏంటంటే, ఇది ఏ రోజుకి ఆ రోజు మనం అన్ని పబ్లిక్గా చెప్పలేం కదండి, చాలా పెద్ద ప్రాసెస్ నడుస్తుంది. పబ్లిక్గా చెప్పక్కర్లే, అట్లీస్ట్ మీకన్నా తెలియాలి కదా, అమాంగ్ ద బోర్డ్ మెంబర్స్ అన్నా తెలియాలి కదా. ఈ రోజుల్లో ఇప్పుడు ఇంత కమ్యూనికేషన్ ఎలా వచ్చిందంటే, ఒక బోర్డు మెంబర్ తెలిస్తే అది పబ్లిక్ తెలిసినట్టే, అందరికి తెలిసిపోతుంది మొత్తం. ఇప్పుడు నేనే బహుశా ఆ బోర్డు మెంబరు ఇద్దరికే చెప్తారేమో, అడిగిన వాళ్ళకి చెప్తారేమో ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే తానా పనులన్నీ ఆగిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 4, 5, 6 తారీఖు అంటే ఇవాళ నుంచి 6 నెలల లోపల తానా కాన్ఫరెన్స్ జరగాలి. ఈ కాన్ఫరెన్స్కి నార్మల్గా అయితే 9 నెలల నుంచి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ప్రణాళిక అంతా నడుస్తుంటుంది. హైదరాబాదు లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య పట్టణాల్లో చైతన్య స్రవంతి అని ప్రోగ్రామ్ చేస్తారు. చాలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు. నేను కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాను. మొన్న డిసెంబర్లో తానా చైతన్య స్రవంతి చేయడానికి వచ్చిన తానా నాయకులు కూడా దాన్ని ఆపేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే డిసెంబర్లోనే ఇది బయటపడింది, ఈ ఉదంతం అంతా. అది ఇప్పుడు చెయ్యాలి, మళ్ళీ మార్చిలో చేద్దాం అనుకుంటున్నారు. అలాగే తానా కాన్ఫరెన్స్కి సంబంధించిన పనులన్నీ మొదలెట్టాలి, అది ఒక పక్కన ఉన్నది. అలా కాకుండా ఇప్పుడున్న టర్ములు మొత్తం అయిపోతుంది. రేపు జూలై 4వ తారీఖు జరిగే తానా కాన్ఫరెన్స్లో కొత్త నాయకత్వం రావాలి, బాధ్యతలు అప్పచెప్పాలి. అంటే నార్మల్గా ఏంటంటే ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగాలి, డిసెంబర్ నుంచి మొదలవ్వాలి హడావిడి, జనవరిలో నోటిఫికేషన్ రావాలి, ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగాలి. ఇప్పటి వరకు ఆ సాహసం చేయలేకపోతున్నారు. కాన్ఫరెన్స్కి $3-4 మిలియన్ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో తానా కాన్ఫరెన్స్కి వచ్చే రిజిస్ట్రేషన్ ఫీజు చాలా తక్కువ, అది మొత్తం కలిపితే 10-15% ఉంటుందేమో. అంతా కూడా డోనార్స్ మీదనే వస్తుంది. ఈ డొనేషన్స్ అడగటానికి మళ్ళీ ఎవరు సాహసించలేరు ఇక్కడ జరిగిన ఉదంతం వల్ల. ఇది వల్ల ఏమైందంటే తానా పనులన్నీ ఆగిపోయినాయి. ఇది అసలైన సంకట పరిస్థితి. ఈ డబ్బులు వెనక్కి తీసుకోవటం ఎలా అన్నది ఒకటైతే, తానా హ్యాస్ టు రైజ్ ఫండ్స్ ఫ్రమ్ అగైన్ 2 తెలుగు స్టేట్స్. ఏం చేయాలి ఇక్కడి నుంచే కదా, అంటే ఇక్కడి నుంచి ఫండ్స్ ఇక్కడి నుంచి రైజ్ చేయరు. అక్కడున్న తానా ఇక్కడి మన తెలుగు వాళ్ళే ఇస్తారు. అయితే ఏంటంటే ఇదివరకంటే ఇప్పుడు ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు, యువ నాయకత్వం వచ్చింది. ఇదివరకు 50-60 ఏళ్ళ వాళ్ళు అయితే తప్ప తానా ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళు కాదు. అలా కాకుండా అసలు ఈవెన్ రీజనల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా 30-35-40 ఏళ్ళ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఓనర్సు, లేదా ఇంక వేరే బిజినెస్ చేస్తున్న వాళ్ళు, లేదా ఇంకో పెద్ద ఐటీ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తూ మంచిగా వీళ్ళందరూ కూడా డొనేషన్స్ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వచ్చి వాళ్ళ గ్రామాల్లో చారిటీ కార్యక్రమాలు అనేకం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఎలా వచ్చిందంటే, ముఖ్యంగా లాస్ట్ 4-5 ఇయర్స్ కొంచెం ఈ ట్రెండ్ ఎలా స్టార్ట్ అయిందంటే, నువ్వు తానాలో లేదా ఈవెన్ ఆ మాటకు వస్తే ఇతర సంఘాల ఆట అయినా ఏదైనా సరే నాయకత్వం ఎదగాలంటే నువ్వు ఈ చారిటీ పనులు కూడా చెయ్యాలి అని. ఆ విధంగా అంటే వాళ్ళు అందరూ చేస్తున్నారు.
వాళ్ళు ఇష్టపడి చేస్తున్నారా లేదా తన నాయకత్వం కోసం చేస్తున్నారా అన్నది మనం పక్కన పెట్టేద్దాం. But వాళ్ళైతే they are into చేస్తున్నారు. service activities. వాళ్ళైతే సర్వీస్ యాక్టివిటీస్ దాదాపుగా అందరూ చేస్తున్నారు. దాంట్లో డిస్ప్యూట్ లేదులేండి, ఎందుకంటే చేస్తున్నారు. ఇప్పుడు ఆ సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోయినాయి కదా. మీ చైతన్య శ్రవంతి యాక్టివిటీస్ నేను పర్సనల్గా చూశాను, చాలా బాగా చేశారు. చాలా బాగా చేస్తారన్నమాట. ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి. వాటన్నిటిని కూడా మొదలెట్టి చేసుకోవాల్సిన పరిస్థితి తానా నాయకత్వం. ఈ 6 నెలల వ్యవధి సరిపోతుందా ఇప్పుడు ఇష్యూని అడ్రస్ చేయడానికి? ఇప్పుడు FBI దాకా వెళ్ళటం దేనికండి? పెద్ద మనుషులు 10 మంది కూర్చొని పిలిచి పోలవరపు శ్రీకాంత్ గారు అయిందేదో అయిపోయింది, నెమ్మదిగా అడ్జస్ట్ చేయండి, పలానా ఒక టైం ఇది పెట్టుకొని ఒక డిసిప్లిన్ పెట్టుకొని 2 నెలలకో 3 నెలలకో ఇంత చొప్పున అడ్జస్ట్ చేసేయండి, అనవసరంగా మన పరువుని మనం ఎందుకు బయటకు పెట్టుకోవాలి, నేలకు పోయి నెత్తికి రాసుకోవటం దేనికి అని చెప్పొచ్చు కదా. ఎవరు ఎందుకు శ్రీకాంత్ గారి మెడలో గంట కట్టలేకపోతున్నారు అంటే మనకు తెలియదు. అలా జరుగుతూ ఉండొచ్చు, అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఏంటంటే వాలంటరీ ఆర్గనైజేషన్ కదా. ఇప్పుడు ఒక కంపెనీ CEO ఉన్నాడంటే ఒక CV ఈజ్ ఆథరైజ్ టు నెగోషియేట్ అంటారన్నమాట. ఆయన వెళ్ళి నెగోషియేట్ చేస్తాడు, ఫైనలైజ్ చేసుకొస్తాడు. ఇక్కడ అలా కాదు కదా. ఏ విధంగా నెగోషియేట్ చేయాలి, ఎంతవరకు ఏ విధంగా ఒప్పుకోవాలి, 4 నెలలు ఒప్పుకుంటే ఏమంటారు లేదా 6 నెలలు ఒప్పుకుంటే ఏమంటారు తెలియదు మనకి. అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా. అయితే ఏంటంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. లీడర్షిప్ తీసుకున్నారు, అనుకోకుండా ఈ ఉపద్రవం వచ్చింది కాబట్టి ఆ ఛాలెంజ్ని వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. వాళ్ళు ఫేస్ చేసి వాళ్ళు సమర్థవంతంగా చేయాలని మనం అందరం కోరుకుందాం. అక్కడ కొంత బయటపడిన సమాచారం ఏంటంటే ఆయన తన సొంత కంపెనీల్లో ఆర్థిక సంక్షోభం కారణంగా జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చిన కారణంగా మళ్లించుకున్నారు. ఆయనకి ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవు, వాస్తవంగా మొత్తం రీపే చేద్దామనే ఇంటెన్షన్ ఉంది. కాబట్టే నిజం అందులో కొంత వాస్తవం కూడా ఉండొచ్చు, ఎందుకంటే $1 million హీ హాస్ పెయిడ్ బ్యాక్. కాబట్టి మిగిలింది కూడా అలాగే కొంచెం నిదానంగా చేస్తారేమో. ఆ వెసులుబాటు ఆయనకి ఇస్తే మన పరువు వైట్ హౌస్ దాకా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకుండా కాపాడుకోవచ్చు అని. యాక్చువల్లీ తానా నాయకత్వం ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో లేదా ఆయన తరఫున లాయర్తో చాలా రెగ్యులర్గా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. చాలా రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఈజ్ అవైలబుల్ ఫర్ కాంటాక్టింగ్. అంటే మీకు నాకు ఫోన్ ఎత్తకపోవచ్చు, కానీ తానా నాయకత్వం మాట్లాడతారు. ఆయన చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఏదో విధంగా వెనక్కి తీసుకొద్దాం అని అనుకుంటుంది తానా నాయకత్వం కూడా. చూడాలి. రైట్. ఒకసారి గిరిధర్ గారు, సో ఇదండి, అంటే ఈ తానా కావచ్చు, నాటా కావచ్చు, ఇంతకుముందు ఆట కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మీద ఎక్కువ ఖర్చు పెట్టడం, దాంట్లో కొన్ని మిస్అప్రాపరేషన్స్ జరగటం, అది ప్రతి ఏడాది వచ్చే వార్తలే, దాన్ని కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవట్లే. బట్ ఇంత భారీ స్థాయిలో నిధుల